జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు తగ్గట్టుగా కార్యకర్తలు పనిచేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉండేలా కార్యకర్తలు కష్టపడాలన్నారు. జనసేన కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లరని, వారి జోలికొస్తే వదిలే ప్రసక్తే లేదన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎక్కడైతే జనసేన బలం ఉందో తప్పకుండా మన ఓటర్ మనం అడిగి మన జనసైన్యం కూడా కంటెస్ట్ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడి ఒక మంచి జనసైన్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మనం అందరం కలిసి కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మరి ఒక్కరైనా సరే మన యొక్క నాయకత్వం బీఫారాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం తీసుకునే విధంగా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేద్దామనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం బలం పెరుగుతాం, బలం పెరిగినప్పుడు మనం వాటాన్ని కోటాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. రేపు మన కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మనం బలం చాలా ఉంది. ఇక్కడ మనం ప్రజాస్వామ్య పద్ధతిలో కూటమితో కూర్చొని మనం బలాన్ని నిరూపించుకొని మన సీట్లు మనం తీసుకోవాలనేటువంటి కూడా ఆలోచన చేస్తున్నాం. మరి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి తగ్గట్టుగా కూడా ప్రాధాన్యత ఇస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చేస్తా ఉన్నా. అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎక్కువ రోజులు నేను మీ దగ్గరికి లేకపోయినా నా ఫోన్ నెంబర్ అందరికీ మీ అందరికీ తెలుసు. ఏ హాస్పిటల్స్ ఏదైనా మన జనసైన్యానికి ఇబ్బంది ఉంది